హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ నిన్న వాంఖేడే స్టేడియంలో మ్యాచ్ జరిగింది అండ్ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ని గెలవడం జరిగింది విత్ అన్ ఓవర్ టు స్పేర్. హార్దిక్ పాండ్యా అసలు మామూలు కొట్టుడు కాదు, అది కైండ్ ఆఫ్ ఫినిష్ తను ప్రొవైడ్ చేసింది. 2 overs 22 కావాలంటే కనుక 1 overలోనే 22 runs కొట్టడం జరిగింది అక్కడ. సో ముందుగా మ్యాచ్ విషయంలో వెళ్ళిపోతే కనుక లసిత్ మలింగాను వెనక్కి తీసుకోవడం జరిగింది. అల్జర్ జోసెఫ్ వాజ్ ఇంజర్డ్ అండ్ అలాగే మిగతా అంత టీం కూడా సేమ్గా ఉండింది. ఆర్సీబీ ప్లేడ్ విత్ ది సేమ్ టీమ్. విరాట్ కోహ్లీ ఫర్ ద ఫస్ట్ టైం 2 మ్యాచ్ల్లో ఈ యొక్క టీంని కూడా మార్చకుండా దించడం అనేది జరిగింది ఐపీఎల్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక టాస్ రోహిత్ శర్మ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది అండ్ ఆదిలోనే విరాట్ కోహ్లీ వికెట్ అనేది వాళ్ళు తొందరగా తీయడంతో ఇనిషియల్గా పవర్ ప్లేలో పెద్దగా యాక్సిలరేట్ అవ్వలేకపోయారు. పవర్ ప్లేలో యాక్సిలరేట్ అవ్వలేకపోయారు, కొంచెం స్లో స్టార్ట్ అనేది జరిగింది అక్కడ. ఆ తర్వాత పార్థివ్ పటేల్ కొంచెం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏబీ డివిలియర్స్ అండ్ అలాగే మోయిన్ అలీ చాలా బాగా ఆడడం జరిగింది. ఏబీ డివిలియర్స్ అండ్ మోయిన్ అలీ ఇద్దరు కూడా 50s కొట్టుకోవడం జరిగింది. మోయిన్ అలీ చాలా బాగా ఆడడం జరిగింది. మోయిన్ అలీ అవుట్ అయిపోయిన తర్వాత ఏబీ డివిలియర్స్ అక్కడి నుంచి యాక్సిలరేట్ చేయడం జరిగింది. యాక్సిలరేట్ చేసుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్తున్న తరుణంలో లాస్ట్ ఓవర్స్లో 17th 18th ఓవర్స్లో బుమ్రా బాగా వేయడంతో కొంచెం స్కోరింగ్ అక్కడ బ్రేక్ పడింది. అలాగే లాస్ట్ ఓవర్లో చూసుకుంటే కనుక ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఫస్ట్ బాల్ 6 అండ్ సెకండ్ బాల్ ఏబీ డివిలియర్స్ లాంగ్ ఆన్ కొట్టి రన్ తీసుకొని సెకండ్ రన్ పరిగెత్తడం జరిగింది అక్కడ. అండ్ అక్కడి నుంచి హర్షదీప్ నో అని చెప్పడంతో ఏబీ డివిలియర్స్ వెనుదిరిగే లోపల పొల్లాడ్ అక్కడి నుంచి డైరెక్ట్ హిట్ కొట్టడం జరిగింది వికెట్లకి. సో ఇన్ అవే ఇక్కడ కనుక ఏబీ డివిలియర్స్ అవుట్ అవ్వకుండా ఉండుంటే ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒక 10 runs ఎక్స్ట్రా వచ్చేది. అక్కడ ఏబీ డివిలియర్స్ అవుట్ అవ్వడం, నెక్స్ట్ బాలే మిగతా బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడం, ఆ తర్వాత బాల్ మళ్ళీ బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడం, ఆ ఓవర్లో 3 వికెట్లు పడడం, లసిత్ మలింగా చాలా బాగా వేయడంతో అక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక లాస్ట్లో ఒక 10-15 runs అనేది ఆర్సీబీ తక్కువ చేయడం జరిగింది. డెత్ బౌలింగ్ అనేది వేరే లెవెల్లో ఉండింది. బుమ్రా నుంచి కానివ్వండి అండ్ అలాగే మలింగా నుంచి కానివ్వండి అండ్ అలాగే పవర్ ప్లేలో సరైన ఫోర్స్ దొరకలేదు కాబట్టి, సరైన యాక్సలరేషన్ వాళ్ళకి దొరకలేదు కాబట్టి వాళ్ళకి కొన్ని సమస్యలు రావడం జరిగింది. సో ఓవరాల్ 171 వాజ్ ద స్కోర్, 172 వాజ్ ద టార్గెట్. అండ్ ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో అసలు ఎక్కడ తగ్గకుండా ఆడారు. అటు రోహిత్ శర్మ ఇటు క్వింటన్ డికాక్ ఇద్దరు కూడా విరుచుకుపడ్డారు బౌలింగ్ మీద. అక్కడ ఉమేష్ యాదవ్ వాజ్ ఎక్స్పెన్సివ్, సైని వాజ్ ఎక్స్పెన్సివ్. బాగా అసలు పవర్ ప్లేలో బాగా గట్టిగా కొట్టడం జరిగింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వాంఖేడే పిచ్ మీద స్పిన్నర్స్ అనేవాళ్ళు 8 overs కన్నా ఎక్కువ వేయడం జరిగింది. ఇఫ్ యూ అబ్జర్వ్ 12 overs వేయడం జరిగింది. అంటే విరాట్ కోహ్లీ సెన్స్ దట్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ద పిచ్ అని మనం ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాం. వాంఖేడే ఈస్ ప్లేయింగ్ స్ట్రేంజ్ అని, ఒక్కొక్కసారి ఒక్కలాగా ఆడుతుంది ఏంటి అని చెప్పి రోహిత్ శర్మ కన్ఫ్యూజ్ కూడా చేయడం జరిగింది పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో. బట్ దెర్ వాజ్ ఆల్వేస్ స్పిన్ కరెక్ట్గా పడుంటే కనుక బాగా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉండేది. మోయిన్ అలీ 2 wickets ఫర్ 18 runs, యుజ్వేంద్ర చహల్ 2 wickets ఇవ్వడం జరిగింది. సో ఆ 4 wicketsతో ఆర్సీబీ నిజంగా దే పుల్ థింగ్స్ బ్యాక్. కాకపోతే వన్ సచ్ థింగ్ దట్ ఆల్వేస్ హాంటెడ్ దెమ్ వాజ్ దర్ డెత్ బౌలింగ్ అండ్ అదే జరిగింది. 4 overs 40 దాకా కొట్టాలి. ఇట్ వాస్ వెరీ ఈజీ. ప్రతి ఓవర్లో 10 runs రావడం జరిగింది. 2 overs 22 runs రావడం జరిగింది. అక్కడ ఆ ఓవర్లో కృణాల్ పాండ్యా అవుట్ అవ్వడం జరిగింది. హార్దిక్ పాండ్యా అప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వడం జరిగింది. విరాట్ కోహ్లీ వాంటెడ్ టు గో విత్ ఫాస్ట్ బౌలర్. ఆశీష్ నెహ్రా అక్కడి నుంచి సజెషన్ ఇవ్వడం జరిగింది, గెట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అని చెప్పేసి. ఆ సజెషన్తో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు మీమ్స్లో ట్రోల్స్లో అది గేమ్ చేంజర్ అని చెప్పి ఆశీష్ నెహ్రా అని చెప్పేసి పెడుతున్నారు. ఆ లెఫ్ట్ ఆర్మ్ సజెషన్తో ఎటువంటి ప్రాబ్లం, ఎందుకంటే బాల్ అనేది స్పిన్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు పుట్ ద స్పిన్నర్స్ అది. కాకపోతే పవన్ నేగి అప్పటిదాకా బాగానే వేయడం జరిగింది బౌలింగ్. కాకపోతే లాస్ట్లో పెనల్టిమేట్ ఓవర్ వేస్తూ ఆ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హార్దిక్ పాండ్యా అగేన్స్ స్పిన్ అనేది తెలుసు ఎంత డెడ్లీగా హార్దిక్ పాండ్యా ఆడతాడని చెప్పేసి. సో ఇలాంటి తరుణంలో ఇట్ వాస్ టఫ్. కొంచెం స్లోగా, కొంచెం బ్యాక్ ఆఫ్ ది లైన్, కొంచెం మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్ లైన్ వేసి స్పిన్ తిప్పాల్సిన అక్కడ అవసరం ఉన్న చోట బాల్ అనేది కొంచెం ఫాస్ట్గా రావడం, కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడడం జరిగింది. ఫస్ట్ బాల్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక స్లోవర్ త్రూ ది ఎయిర్, కొంచెం ఆఫ్ స్టంప్ మీద పడేసరికి కొంచెం బాల్ స్పిన్ అయ్యేసరికి బౌన్స్ కూడా అయింది. కానీ ఆ నెక్స్ట్ బాల్ కొంచెం గట్టిగా కొట్టడంతో ఆ తర్వాత నుంచి పేస్ ఎక్కువ వేయడం అలా కొంచెం రూమ్ ఇవ్వడంతో ఇట్ బికేమ్ వెరీ ఈజీ ఫర్ హార్దిక్ పాండ్యా. ఒక్కసారి ఒక 6-4 పడిందంటే కనుక పవన్ నేగి లాంటి బౌలర్స్కి అంత ఎక్స్పీరియన్స్ కాదు. అలాగే పెనల్టిమేట్ ఓవర్ వేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి అక్కడి నుంచి ఇట్ బికేమ్ రియలీ ఈజీ. చాయిస్ ఆఫ్ ది బౌలర్ వాస్ కరెక్ట్, కానీ బౌలర్ వేసిన లెన్స్లో ఇబ్బందులు ఉన్నాయి. బట్ విరాట్ కోహ్లీస్ క్యాప్టెన్సీ వాజ్ అన్ అనదర్ లెవెల్ ఈ యొక్క మ్యాచ్లో. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో తను రొటేట్ చేసిన విధానం బౌలర్స్ని చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా వేయడం జరిగింది. అండ్ ఎటు తిరిగి ముంబై ఇండియన్స్ వాళ్ళు చేసినంత రొటేషన్ అంత చేయలేకపోయినా కూడా ముంబై ఇండియన్స్ బౌలర్స్ బాగా రొటేట్ చేసుకోవడం జరిగింది. డెత్ ఓవర్స్లో స్ట్రాంగ్ బౌలర్స్ రోహిత్ శర్మ పెట్టుకోవడం జరిగింది, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కరెక్ట్గా ఉంచడం జరిగింది. రోహిత్ శర్మ కొంచెం బాగా మోహరించుకోవడం జరిగింది. బట్ విరాట్ కోహ్లీ చేసిన బ్యూటీ ఏంటంటే కనుక హీ ఫోకస్డ్ ఆన్ స్పిన్నర్స్తో హీ ట్రై టు గెట్ థింగ్స్ గోయింగ్ దేర్. అది కుదరలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో తీసుకొచ్చిన అటాక్ ఏదైతే ఉందో దట్ సేవ్డ్ దెమ్. ఎందుకంటే రోహిత్ శర్మ ఆడిన ఆట, క్వింటన్ డికాక్ ఆడిన ఆట, ఆ పవర్ ప్లేలో వాళ్ళు తీసుకొచ్చిన ఆ మొమెంటం కానివ్వండి, లేదా యాక్సలరేషన్ కానివ్వండి, ఆ ఇనిషియల్
బిల్డప్ కానీ చూసుకుంటే కనుక మధ్యలో స్లో అయినా కూడా రిక్వైర్డ్ రన్ రేట్ ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ రీచ్ వెళ్ళలేదు. రిక్వైర్డ్ రన్ రేట్ అవుట్ ఆఫ్ రీచ్ వెళ్ళలేదు. అండ్ 2 overs 22 వాజ్ ఆల్వేస్ రీచబుల్, గెటబుల్. హార్దిక్ పాండ్యా అక్కడ ఉండడం, తన ఫామ్ని కంటిన్యూ చేసుకుంటూ రావడం, ప్రతి ఒక్క మ్యాచ్లో ఏదో ఒక రకంగా ఆ ఫినిష్ అనేది తను ప్రొవైడ్ చేస్తూ వచ్చాడు. ఈ మ్యాచ్లో కూడా 231 స్ట్రైక్ రేట్తో తను ఆడడం జరిగింది ఇక్కడ. సో హార్దిక్ పాండ్యా ప్రొవైడెడ్ ద ఫినిషింగ్ బ్లోస్. వీళ్ళిద్దరు మంచి స్టార్టింగ్ మొమెంటం ఇవ్వడం జరిగింది అక్కడ. దానివల్ల ముంబై ఇండియన్స్ గెలవడం జరిగింది. సో ముంబై ఇండియన్స్ ఆర్ నౌ ఇంటూ డబుల్ డిజిట్స్, 10 points రావడం జరిగింది. సో 14-10-10 ఉన్నారు ఇక్కడ. సో ఇన్వే సెకండ్ స్పాట్కి 2 జట్ల పోటీ ఉంది. థర్డ్ అండ్ ఫోర్త్ స్పాట్కి ఆల్మోస్ట్ 3-4 జట్ల పోటీ అనేది ఇక్కడ కనిపిస్తోంది. సో టోర్నమెంట్ అనేది ఓపెన్ అప్ అయింది. ఆర్సీబీ వాళ్ళు ఇక్కడ నుంచి అన్ని మ్యాచ్లు గెలిచి మిగతా మ్యాచ్ల రిజల్ట్స్ కూడా వాళ్ళకి ఫేవర్గా ఉంటే తప్ప వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం లేదు. సో ఇట్ ఇస్ వెరీ వెరీ టఫ్ ఫర్ దెమ్. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్క టీం మీద వెయిట్ పడుతుంది ఎవరైతే బయటకు వెళ్ళిపోతున్నారని. అండ్ కొన్ని టీమ్స్ క్లోజ్ ఇన్ అవుతున్నాయి 3rd, 4th పొజిషన్స్కి. సో ఐపీఎల్ ఇస్ గెటింగ్ ఓపెన్డ్ అప్. ముంబై ఇండియన్స్కి ఇది టెరిఫిక్ విక్టరీ, వండర్ఫుల్ విక్టరీ వాళ్ళకి. అండ్ మీరేమనుకుంటున్నారు? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. ఈగల్ స్పోర్ట్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.